1969 పాట్నాకి దగ్గర్లోని ఓ చిన్న కాలనీ. ఎటు చూసినా దుమ్ము ధూళి, దారి పొడవునా మడుగు కట్టిన మురుగునీరు, అడుగు తీసి అడుగు వేయలేనంత అపరిశుభ్రత. అటువైపు తొంగి చూడడానికే ఎవరూ సాహసించరు. ఒకవేళ వచ్చినా ముక్కు మూసుకొని దూరదూరంగా జంకుతూ నడుస్తుంటారు. అక్కడుండే పాకీ పనివారి నీడ కూడా పడకుండా జాగ్రత్త పడతారు. అయితే ఒకరోజు హఠాత్తుగా ఓ యువకుడు ఏరికోరి ఆ మురికి వాడకొచ్చాడు. మానవ మలినాలను ఎత్తిపారేసే కార్మికులతో కలిసి జీవించడం ఆరంభించాడు. తాను స్వయంగా పాకీ పనిచేస్తూ ఆ ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నాడు. అనుక్షణం వారు ఎదుర్కొంటున్న అవమానాలను గమనించాడు. మురికి కూపాల్లో ఉంటున్న వారు తరచూ అనారోగ్యం బారిన పడటాన్ని గుర్తించాడు. అవన్నీ అతణ్ణి కదిలించాయి, వారి పక్షాన నిలచి పోరాడేలా చేశాయి. ఫలితంగా అఖండ భారతావనిలో ఓ అద్భుత యజ్ఞం మొదలయ్యింది. పరిశుభ్ర భారతం కోసం కృషి ఆరంభమయ్యింది. అంతేకాదు, వేల మంది దయనీయ జీవితాలకు విముక్తి లభించింది. ఆ మహాసంకల్పానికి శ్రీకారం చుట్టిన ఆధునిక సంఘ సంస్కర్త, దళిత బాంధవుడు, సులభ్ అంతర్జాతీయ సామాజిక సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్. 5-6 దశాబ్దాల క్రితం దేశంలో ఆధునిక టాయిలెట్లు లేవు. డ్రైనేజీ వ్యవస్థ మచ్చుకు కూడా కానరాదు. మానవ విసర్జితాల ఎత్తివేత, తరలింపునకు ఎటువంటి పరికరాల సాయం ఉండేది కాదు. పొద్దున్నే పాకీ పనివారు ఇంటింటికి వచ్చేవారు. మానవ మలాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకుని ఊరి చివరకు తరలించేవారు. వారికి ఆలయాల్లోకి ప్రవేశం లేదు. ఊరి చివర బస్తీలే నివాసం. అంతేనా? సాటి మనిషిగా ఇసుమంత గౌరవం దక్కేది కాదు. ఆ ప్రపంచాన్ని చూసిన బిందేశ్వర్ పాఠక్ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. 25 ఏళ్ల వయసుకే పరిశుభ్ర భారతావని కోసం తన వంతు ప్రయత్నాలు ఆరంభించాడు. అందుకోసం యావత్ జీవితాన్ని అంకితం చేశాడు. బీహార్లోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో బిందేశ్వర్ జన్మించాడు. ఇంట్లో ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటించేవాడు. ఆయన మాత్రం చిన్నప్పట్నుంచి అందరూ సమానం అన్నట్లు వ్యవహరించేవాడు. అది గమనించిన అమ్మా నాన్నలు ఇంట్లో పనివాళ్లకు దూరంగా ఉండాలి, వారిని తాకకూడదు, ఒకవేళ ముట్టుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. బిందేశ్వర్ వాటిని పట్టించుకోలేదు. ఓసారి ముట్టుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. ఓ రోజు కావాలని పని మనిషిని వెళ్లి తాకాడు. దాంతో ఇంట్లో పెద్ద గొడవ. అదే భవిష్యత్తులో అతన్ని పాకీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడేలా చేసింది. బిందేశ్వర్ చదువులో చురుకుగా ఉండేవాడు. 1964లో డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత పరిస్థితులు కలిసి రాలేదు. దాంతో స్కూల్ టీచర్గా అవతారమెత్తాడు. ఒక పక్క పాఠాలు చెబుతూనే పై చదువులు సాగించాడు. ఆ తరువాత ఓ వ్యాపార సంస్థలో నిఘా అధికారిగా చేరిపోయాడు. అయితే ఎన్ని గంటలు కష్టపడినా తగినంత ఆదాయం కళ్లబడేది కాదు. అప్పటికే పెళ్లయ్యింది, అవసరాలు పెరిగాయి, ఇబ్బందులు మొదలయ్యాయి. మరో రంగానికి తరలిపోవాలన్న ఆలోచనలు చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే పాట్నాలో గాంధీ శతాబ్ది ఉత్సవ కమిటీ కార్యకలాపాలు అతణ్ణి ఆకర్షించాయి. దాంట్లో సభ్యుడిగా చేరాడు. వారి వద్ద అనువాదకుడిగా కొన్నాళ్లు పనిచేశాడు. మొదట్లో జీతం వచ్చేది కాదు. అయినా ప్రజోపయోగమైన పనులు కావడంతో సంతృప్తి పడ్డాడు. 4 నెలలు గడిచాయి. ఆ ఉత్సవ కమిటీ పారిశుధ్య కార్మికుల హక్కులు, జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసే బాధ్యతను బిందేశ్వర్కు అప్పగించింది. బ్రాహ్మణుడినైన నాకు ఆ బాధ్యతలేమిటని ఆయన అనుకోలేదు. కులాలు, మతాల పేరుతో మనుషుల్ని దూరంగా ఉంచే భావజాలానికి ఆయన ముందు నుంచి వ్యతిరేకం. అందుకే అంకిత భావంతో ఆ కార్యాన్ని చేపట్టారు. ఎక్కడో ఉండి తూతూ మంత్రంగా పరిశీలన జరపలేదు. స్వయంగా పాట్నా సరిహద్దుల్లో ఉన్న పారిశుధ్య కార్మికుల కాలనీ బేతియాలో మకాం పెట్టాడు. 3 నెలలు వారి మధ్యనే ఉన్నాడు. భాంగీ కులస్తుల బతుకుల్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ సమయంలోనే బిందేశ్వర్ అనేక విషయాలు గుర్తించాడు.
స్వతంత్ర భారతావనిలో ఇంకా 80% ప్రజలు బకెట్తో ఎత్తిపారేసే లాట్రిన్లను వాడటం, అవీ లేక గ్రామీణ మహిళలు కాలకృత్యాల కోసం చీకటి వేళల్లో ఊరి చివర నిర్జన ప్రదేశాలకు వెళ్లడం, పట్టపగలు మరుగుదొడ్డికి వెళ్లే వసతి లేక కడుపు ఉగ్గ పట్టుకుని చీకటి పడేదాకా నరకం అనుభవించడం, ఇవన్నీ బిందేశ్వర్ దృష్టికొచ్చాయి. అంతేకాదు, మహిళలు దాని మూలంగా అనారోగ్యానికి గురవుతున్నట్టు ఆయన శోధనలో వెల్లడయ్యింది. పరిశుభ్రత పాటించకపోవడం వల్ల డయేరియా, అతిసార, కలరా లాంటి వ్యాధులు ప్రబలి ఏటా 5 లక్షల మంది చిన్నారులు మరణిస్తున్న విషాదాన్ని కూడా డాక్టర్లు ఈ సందర్భంలో ఆయనకు తెలిపారు. Sanitation sector as a mission of my life. పారిశుధ్యమే నా జీవిత లక్ష్యం. పర్యావరణం, పరిశుభ్రత అంశాలకి నా జీవితాన్ని అంకితం చేశాను. భారతీయుల్లో పరిసరాల పరిశుభ్రం కొరవడింది. ఆ సంస్కృతిని పెంపొందించాలి. ఇక్కడ ప్రజలు పరిశుభ్రంగా కనపడతారు, కానీ పరిసరాలను పట్టించుకోరు. ఇది వర్గాల వారీగా విపరీతంగా కనబడుతుంది. ఈ పోకడ మారాలి. పర్యావరణాన్ని రక్షించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించరాదు. స్త్రీలు, బాలికలు గౌరవంగా 4 గోడల మధ్య మలమూత్రాలు చేయాలి. పాకివారు విసర్జితాలను ఎత్తకుండా ఉండాలి. అదే నా తపన. Ladies should go to toilets with safety and dignity. ఒకరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ పుస్తకం చదువుతుంటే అనూహ్యంగా ఓ పరిష్కారం తట్టింది. మల విసర్జన కోసం తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే వినియోగించేందుకు వీలుగా ఒక మరుగుదొడ్డి నమూనా ఉండాలనేది దాని సారాంశం. అది బిందేశ్వర్కి బాగా నచ్చింది. మిత్రులు, సన్నిహితుల్ని కలిసి ఆ నమూనాపై చర్చలు జరిపాడు. నిపుణుల్ని సంప్రదించాడు. ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తూ 2 గుంతలు తవ్వి సులువుగా నిర్మించగలిగే మరుగుదొడ్డికి రూపం కల్పించాడు. ఆ నమూనాలో 2 గుంతలు తవ్వుతారు. ఒకటి నిండాక ఇంకొక దాన్ని ఉపయోగిస్తారు. ఆ మధ్యకాలంలో ఒక గుంతలో విసర్జితం పొలాలకు పనికొచ్చే ఎరువుగా మారుతుంది. ఈ టాయిలెట్ని పరిమిత స్థలంలో తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు. వాడకము చాలా సులువు. నిర్మాణం, వాడుకలో అన్ని విధాలా అనువైన ఆ టాయిలెట్కి బిందేశ్వర్ సులభ్ అని పేరు పెట్టాడు. నూతన నమూనా మరుగుదొడ్ల ఏర్పాటుకు సహకరించమని బిందేశ్వర్ బీహార్ ప్రభుత్వాన్ని కోరాడు. కానీ అక్కడ చుక్కెదురయ్యింది. ప్రభుత్వేతర సంస్థగా ఏర్పడి ప్రభుత్వ సంస్థల సమన్వయంతో కలిసి పనిచేయమంటూ అప్పటి ముఖ్యమంత్రి సూచించారు. దీంతో 1970లో సులభ్ శౌచాలయ్ సంస్థాన్ను ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ రుణం మంజూరయ్యింది. టాయిలెట్ల నిర్మాణం మొదలయ్యింది. మొదట్లో పనులు చురుగ్గానే సాగాయి. పెట్టుబడి చాలకపోవడంతో ఇబ్బందులెదురయ్యాయి. దాంతో అప్పులు చేశాడు. భార్య నగలు అమ్మాడు. ఎలాగైతేనే అన్నిటినీ తట్టుకొని పనులు పూర్తి చేశాడు. 1973లో మొదటిసారి పాట్నాలో 2 పబ్లిక్ టాయిలెట్లు పూర్తి కావడంతో సులభ్ సేవలు ఆరంభమయ్యాయి. ఆ మరుసటి ఏడే మరిన్ని సదుపాయాలతో రోజంతా పనిచేసే సులభ్ పే అండ్ యూజ్ టాయిలెట్లు వెలుగు చూశాయి. స్నానం, కాలకృత్యాలు, అలంకరణకు అనువుగా వాటిల్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అక్కడి నుంచి సులభ్ సేవలు మరింత వేగంగా విస్తరించాయి. పారిశుధ్య రంగంలో పెను విప్లవాన్ని తీసుకొచ్చాయి. సఫాయి కార్మికుల జీవితాల్లో వెలుగులు రావడం ఆరంభమయ్యింది. కాలకృత్యాల కోసం మహిళలు పడే బాధలు తగ్గుముఖం పట్టాయి. గ్రామీణ భారతంలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. Schools are not having toilets. గ్రామీణ ప్రాంతాల స్కూళ్లలో శౌచాలయాల సదుపాయం లేదు. దీంతో ఆడపిల్లలు స్కూళ్లకు రావడం తగ్గుతోంది. గ్రామాల్లో మల విసర్జన విషయంలో స్త్రీల పరిస్థితి మనందరికీ తెలిసిందే. శౌచాలయాల కొరత వారిని బాగా బాధిస్తోంది. పారిశుధ్య పరిస్థితి సరిగ్గా లేనందుకే దేశంలో ప్రతి ఏడాది దాదాపు 5 లక్షల మంది పిల్లలు డయేరియాతో మరణిస్తున్నారు. ఈ విషయమై గ్రామీణ ప్రాంతాల వ్యతలు తీరాలంటే గ్రామాల్లోని వారు ఎట్టి పరిస్థితుల్లో పాదరక్షలు లేకుండా మల విసర్జనకు బయటకు వెళ్లకూడదు. రెండోది, ఈగలను నిరోధించాలి. ఇక మూడోది, సులభ్ లాంటి సౌకర్యాలు వాడుకోవాలి.
శౌచాలయాలు లేకపోవటమే అనారోగ్యానికి కారణమని తెలుసుకోవాలి. So taken together to solve these problems. పాఠక్ పనితీరు, సామాజిక నిబద్ధతకు నెమ్మదిగా గుర్తింపు లభించింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక కంపెనీలు ఆయనతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. దాంతో ఊరూరా టాయిలెట్ల నిర్మాణం చకచకా సాగింది. పాఠక్ సేవలు ఆ నోటా ఈ నోటా పాకిపోయాయి. 1978లో పారిశుధ్యం ప్రధానాంశంగా ఐరాసా ఏర్పాటు చేసిన సదస్సులో బిందేశ్వర్ కృషికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎవరూ సాహసించని రంగంలో అడుగిడి 10 ఏళ్లలోనే ఉపాధిని, ఖ్యాతిని సంపాదించుకున్న కార్యశీలిగా బిందేశ్వర్ నిలిచారు. ఆ తరువాత ఆయన మళ్లీ వెనుదిరిగి చూడలేదు. బిందేశ్వర్ అవిరళ కృషితో సులభ్ సేవలు దేశంలోని 455 జిల్లాలకు స్వల్పకాలంలోనే విస్తరించాయి. 12 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, నగరంలోని ప్రధాన కూడళ్లలో 6,000 కమ్యూనిటీ మరుగుదొడ్లు నెలకొన్నాయి. సుమారు 60,000 మంది పాకీ పని నుంచి విముక్తి పొందారు. దాదాపు 250 పట్టణాల్లో పాకీ పనివారు మచ్చుక్కూడా కానరానంత అభివృద్ధి నెలకొంది. ప్రఖ్యాత షిరిడీ దేవాలయం వద్ద అన్ని హంగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సులభ్ కాంప్లెక్స్ను 108 గదులతో ఏర్పాటు చేశారు. పారిశుధ్యం కోసం మన దేశంలో చవకగా చకచకా సాగిన కృషి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా వన్ మ్యాన్ ఆర్మీలా పారిశుధ్య నిర్మూలనకు నడుం బిగించిన బిందేశ్వర్ సంకల్పానికి అవి అబ్బురపడ్డాయి. ఆ స్ఫూర్తితో అలాంటి టాయిలెట్ వ్యవస్థను తాము అందిపుచ్చుకోవాలని తహతహలాడాయి. ప్రపంచ బ్యాంక్ ఈ తరహా టాయిలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించింది. ఐరాస మానవాభివృద్ధి నివేదిక బిందేశ్వర్ సేవల్ని కొనియాడింది. దాంతో ఆయన ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. దేశదేశాలకు ఆయన సేవలు విస్తరించాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశుల్లో సులభ్ సేవలు అందుబాటులోకొచ్చాయి. సులభ్ గాడిలో పడిందని భావించాక బిందేశ్వర్ దానికి అనుబంధంగా ఇతర కార్యక్రమాల ఆరంభానికి శ్రీకారం చుట్టారు. 1964లో మానేసిన చదువు కొనసాగించాడు. పారిశుధ్య రంగాన్ని పరిపుష్టం చేసే దిశలో అధ్యయనం సాగించి డాక్టరేట్ డిగ్రీ సాధించాడు. మానవ విసర్జితాల్ని బయోగ్యాస్గా మార్చడానికి, వ్యర్థజలాన్ని శుద్ధి చేయడానికి సులభ్ నేతృత్వంలో నిరాటంకంగా పరిశోధనలు జరిగాయి. ఎట్టకేలకు అవి ఫలించాయి. 1982లో మొదటి బయోగ్యాస్ కేంద్రం పనిచేయటం ఆరంభించింది. Biogas is channelized through pipeline. మానవ మలమూత్రాలు ఈ బయోగ్యాస్ కన్వర్టర్లోకి చేరి బయోగ్యాస్ను, విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. వంట చేసేందుకు ఈ గ్యాస్ ఉపయోగపడుతోంది. ఈ గ్యాస్ మామూలు గ్యాస్ మాదిరే వెలుగుతోంది. మానవ మలమూత్రాలను మరో చోటకు తరలించి పారబోయాలి. అదే ఈ ట్యాంకులకు కొద్దిగా మార్పులు చేస్తే విలువైన బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మానవ మలాలు సులభంగా డీకంపోజ్ అవుతున్నాయి. వేలు లక్షల్లో మరుగుదొడ్లను నిర్మించడం, పాకీ పని వారిని ఆ మురికి కూపం నుంచి బయటపడేయడం, ఈ రెండిటినీ సాధించడంతో బిందేశ్వర్ తన ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ సామాజిక స్థితిగతులు తెలిసిన మనిషి కావడంతో చేసే పనిలో పరిపూర్ణతను అభిలషించారు. ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయాన్ని చూపించే దిశగా చూపు సారించారు. టైపింగ్, డ్రైవింగ్, టైలరింగ్, వడ్రంగం, మెకానిజం వంటి వృత్తుల్లో తర్ఫీదునిచ్చేందుకు ఢిల్లీ, పాట్నాల్లో సులభ్ వృత్తి విద్యా శిక్షణా సంస్థల్ని ఏర్పాటు చేశారు. అక్కడ పని నేర్చుకున్న వారు ఆయా రంగాల్లో ఉపాధి పొందేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ వికాసం, మురికివాడల అభివృద్ధి కోసం బిందేశ్వర్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. చదువంటే ఆసక్తి కనబరచకుండా, సరిగ్గా స్కూలుకెళ్లకుండా, చిన్నా చితకా పనులతో బస్తీల్లో కాలక్షేపం చేసే చిన్నారులను చేరదీసి వారికి దిశానిర్దేశం చేసి చేయూతను అందించడం కోసం స్లమ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ ప్రోగ్రాంను ఆరంభించారు. మురికివాడల్లోని మహిళలకు చదువు చెప్పడం, స్థానిక సమస్యల పట్ల అవగాహన కల్పించడం సులభ్ హౌస్ వైఫ్స్ లిటరసీ ప్రోగ్రాం లక్ష్యం. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు
పారిశుధ్యానికి సంబంధించిన అంశాలను పిల్లలకు బోధించాలి. ఫలితంగా ప్రతి ఇంట్లోకి పారిశుధ్య సమాచారం చేరుతుంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన భవిష్యత్తులో భారత్ కూడా చేరుతుంది. India will be just like other developed nations. భారతం పరిశుభ్రంగా పచ్చదనంతో ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం. And a greener India. It should be clean, green and healthier. పాకీ పనివారిని సమాజంలో వైస్రాయిల కన్నా గొప్పవారిగా చూడాలన్న బాపు స్ఫూర్తిని బిందేశ్వర్ అనుసరించారు. పాకీ కార్మికుల హక్కులు, సామాజిక గౌరవం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. 1988లో 100 మంది పాకీ కార్మికులను వెంట తీసుకుని రాజస్థాన్లోని నాథ్ ద్వారా దేవాలయంలోకి ప్రవేశించారు. అక్కడ పూజలు జరిపించారు. ఆ సమయంలో ఎదురైన అవాంతరాలకు దీటుగా బదులిచ్చారు. వెనుకబడిన తరగతుల వారితో ఢిల్లీ, పాట్నాలలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రతి ప్రముఖ వ్యక్తి కనీసం ఒక పారిశుధ్య కార్మికుడి కుటుంబాన్ని దత్తత తీసుకోవాలంటూ 1993లో బిందేశ్వర్ ఓ ప్రతిపాదన చేశారు. దత్తత తీసుకున్న వారు ఆ కుటుంబాల బాగోగులు చూడాలి. వారి పిల్లల చదువు, సంధ్యలు, పెళ్లిళ్ల వంటి బాధ్యతల్లో పాలు పంచుకోవాలి. ఆ కుటుంబాలతో తరచూ రాకపోకలు సాగించాలి. దాంతో వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సామాజిక గౌరవము ఇనుమడిస్తుందని ఆయన అసలు ఉద్దేశం. అది సత్ఫలితాలనిచ్చింది. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, స్వచ్ఛంద సేవకులు ముందుకొచ్చారు. పరిశుభ్రత, అక్షరాస్యత, వ్యక్తిత్వ వికాసం వంటి వాటిల్లో వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు బిందేశ్వర్ ప్రత్యేక కార్యక్రమాలను అమలుపరిచారు. అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. కొద్ది మందికే వాటి వినియోగం పరిమితం కాకూడదన్న తలంపుతో ఢిల్లీలో కార్పొరేట్ స్థాయికి తీసుకొని ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఆరంభించారు. అక్కడ సిబిఎస్ఈ సిలబస్ను బోధిస్తారు. 60% సీట్లు పాకీ పనివారి పిల్లలకు కేటాయించారు. వారి పుస్తకాలు, ఫీజులు, యూనిఫామ్ పూర్తిగా ఉచితం. స్కూళ్లలోనే పిల్లలకు మధ్యాహ్న ఉచిత భోజన వసతిని కల్పించారు. దేశంలోని అనేక కళాశాలల్లో సోషల్ వర్క్ కోర్సును బోధిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాక్టికల్ సోషల్ వర్క్ నేర్పిస్తాము. థియరీతో పాటు సమాజ సేవ చేయటం కూడా ఇక్కడ నేర్పుతాం. ఇది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ ఎకనామిక్స్ తరహాలో ఉంటుంది. Like Delhi School of Economics, this will be this very good university. 4 దశాబ్దాలుగా పారిశుధ్య రంగానికి బిందేశ్వర్ పాఠక్ అందిస్తున్న సేవలకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులొచ్చాయి. ఐరాసతో సహా అనేక ప్రముఖ సంస్థల సత్కారాలు ఆయన్ని వరించాయి. పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ అందుకున్న అవార్డులు ఎన్నో ఉన్నాయి. 1984లో కేపీ గోయంకా నేషనల్ అవార్డు వీరికి లభించింది. 1991లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో వీరిని గౌరవించింది. 1992లో దివంగత పోప్ జాన్ పాల్ నుండి ఇంటర్నేషనల్ సెయింట్ ఫ్రాన్సిస్ ప్రైజ్ అందుకున్నారు. 1994లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని పురస్కారం, 1999లో సమాజ్ రత్న అవార్డును అందుకున్నారు. ధరిత్రి పరిరక్షణకు గాను 2003లో గ్లోబల్ 500 పురస్కారం పొందారు. 2006లో వన్ ఇండియా వన్ పీపుల్ సత్కారాన్ని వీరు అందుకున్నారు. 2007లో బ్రసెల్స్ ఎనర్జీ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్నారు. 2009లో ప్రఖ్యాత స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అందుకుని అరుదైన వ్యక్తిగా నిలిచారు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్. 2010లో ఆయనకు బీహార్ రత్న అవార్డు వరించింది. 2013లో మద్రాస్ రోటరీ క్లబ్ పాఠక్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. 2014లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ఆయనను దివంగత మదన్ మోహన్ వర్మ స్మృతి సమ్మాన్తో గౌరవించారు. 2015లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫౌండేషన్ వారి సర్దార్ పటేల్ అవార్డు దక్కింది. 2016లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయనకు పబ్లిక్ హెల్త్ ఛాంపియన్స్ అవార్డు అందించింది. 2017లో స్వదేశీ సైన్స్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా బిందేశ్వర్ పాఠక్కు స్వదేశీ విజ్ఞాన్ పురస్కారం ప్రదానం చేసింది. బిందేశ్వర్ పాఠక్ సేవలు మన దేశానికే పరిమితం కాలేదు.
ఆయన సేవలను కొనియాడుతూ న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో 2016వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీని డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ దివస్గా ప్రకటించారు. పాఠక్ ఇటీవల మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఓ పుస్తకం రచించారు. మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్ పేరిట మోదీ జీవిత చరిత్ర 2017 జూలై 12న న్యూఢిల్లీలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో పాటు భాజపా అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో ప్రముఖులు పాఠక్ రచనా శైలిని కొనియాడారు. ఈ పుస్తకంలో ప్రధాని జీవితంలోని అనేక విభిన్న కోణాలను సృష్టించాడు పాఠక్. ఆయన పనిలో, వ్యక్తిత్వంలో వీసమెత్తు మార్పు లేదు. దళితుల సంక్షేమం కోసం కృషి చెయ్యాలన్న సంకల్ప బలం సడలలేదు. మరింత చవకగా, అణువుగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టే దిశలో ఆయన ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మరుగుదొడ్డి నమూనాలను సేకరించి ఢిల్లీలోని మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్లో భద్రపరుస్తున్నారు. అఖండ భారతం పరిశుభ్రంగా ఉండాలి, సుందర నందనవనంగా శోభిల్లాలి, ప్రతి ఒక్కరికి సామాజిక గౌరవం దక్కాలి. ఇదే బిందేశ్వర్ సుందర స్వప్నం. ఆ గమ్యం చేరుకునేందుకు ఆయన అహరహం శ్రమిస్తాడు. కమాన్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీరు రండి, చెయ్యి చెయ్యి కలపండి, మనమందరం కలిసి పనిచేద్దామని ఆహ్వానించే ఆ మహనీయుడు అన్ని తరాలకు తరగని స్ఫూర్తి.